ఇప్పుడు మేము ఎంతో మందికి 5 years నుండి ఎంతో మందికి మేము ఆపర్చునిటీస్ ఇప్పించామండి. చాలామంది మీకు ఇప్పుడు దేవకట్ట గారి ప్రాజెక్ట్ ఉంది వెబ్ సిరీస్, నేనే క్యాస్టింగ్ డైరెక్టర్. అందులో చాలామంది కొత్తలు, చాలామంది అంటే చాలామంది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ బయటపడితే తెలుస్తుంది. అదే సో ఎప్పుడు ఈ నాన్ సెన్స్ ఎప్పుడు ఎవరు ఫేస్ చేయలేకుండా లక్కీలీ వీ హ్యావ్ వెరీ గుడ్ నేమ్ అండ్ అఫ్ కోర్స్ మా అప్రోచ్ కూడా ఉంది కాబట్టి సో గుడ్. ఆఫ్టర్ కంప్లీట్ ద ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యాక ఏమన్నా తీసుకుంటారా సార్ మీరు ఆర్టిస్టుల దగ్గర? ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రాజెక్ట్కి వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఏమన్నా పే చేయాలా మీకు? లేదండి, ఇది అది కూడా అప్ ఫ్రంటే అవుతుంది. ఓకే. ఏమవుతుందంటే 2 రకాలు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత రెమ్యునరేషన్లో ఫీ తీసుకోవడం అనేది జెన్యూనిటీ. యాక్చువల్గా వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ రెమ్యునరేషన్లు మా సర్వీసెస్కి పే చేయడం అనేది యాక్చువల్గా అది కూడా ఆపేసాం ఇప్పుడు. ఎందుకంటే అది అంతకుముందు స్టార్టింగ్లో ఏంటంటే కోఆర్డినేటర్ లాగా స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే నిజంగా చెప్పాలంటే నాకు ఏం తెలియదు, క్యాస్టింగ్ ఏజెన్సీ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా తెలియదు. ఇందులోనే దూరి ఇందులోనే అన్ని నేర్చుకొని ప్రొఫెషనల్గా ఇప్పుడు ఏంటంటే నేను స్క్రిప్ట్ వెళ్తాను, స్క్రిప్ట్ మొత్తం చదువుతాను, స్క్రిప్ట్ గో త్రూ అయ్యి దిస్ ఈజ్ యాక్చువల్ ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ జాబే ఇది బేసిక్గా. అసలు హైదరాబాద్లో ఎవరు లేరు, ఒకరిద్దరు తప్పితే ఎవరు లేరు నిజంగా చెప్పాలంటే. మేము సినిమా తాలూకు ప్రాజెక్ట్ తాలూకు స్క్రిప్ట్ మొత్తం చదివి ప్రతి క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ డెప్త్ అర్థం చేసుకొని ఒక్కసారి ఓకే మళ్ళీ డైరెక్టర్తో కూర్చొని మళ్ళీ మీ విజన్ ఏంటిది అది చూసుకొని మేము అర్థం చేసుకున్న దానికి డైరెక్టర్ చెప్పిన దానికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఆ రకంగా ఆర్టిస్ట్ని వెతకడం. అప్పుడు పడతాయి ఇంకా మాకు ఒక్కొక్క క్యారెక్టర్కి ఫలానా క్యారెక్టర్కి ఫలానా ఎందుకంటే ఎన్నో యాక్టర్లకు ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి. మీరు చెప్తే నంబర్ నా దగ్గర 9200 కాంటాక్ట్స్ ఉన్నాయి నా మొబైల్. ఇప్పుడు హ్యాంగ్ అవుతా ఉంటుంది నా మొబైల్. 9500 కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అందులో సగం తీసేద్దాం, 4500 థియేటర్ ఆర్టిస్టులు విషయంలో నేను ప్రౌడ్గా చెప్పగలను. థియేటర్ ఆర్టిస్ట్ విషయంలో మాత్రం నా దగ్గర ఉన్నంత డేటాబేస్ ఇప్పుడు హైదరాబాద్లో ఎవరి దగ్గర లేదు. ఐ ప్రౌడ్లీ సే దట్. సో ఈ విషయానికి వస్తే అందుకే ప్రొఫెషనల్ క్యాస్టింగ్ డైరెక్టర్గా ముంబైలో జరుగుతుంది అనమాట. స్క్రిప్ట్ చదువుకుంటూ క్యారెక్టర్ అర్థం చేసుకొని అప్పుడు ఏంటంటే వీ చార్జ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ బేసిక్గా. ఇది లేనప్పుడు అది వస్తుంది అంటే ఆర్టిస్టుల దగ్గర నుండి ఫీజు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీబడి అది కూడా ఏంటి రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత ముచ్చట ఓకే అది జెన్యూనేనండి. రెమ్యునరేషన్ వచ్చిందంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చినట్టే కదా. ఫైనల్ స్టేజ్ కి వచ్చారు కదా, క్యారెక్టర్ వేసారు, క్యారెక్టర్ వేసిన తర్వాత మీకు డబ్బులు వచ్చాయి అది తీసుకోండి అంటే ఇప్పుడు మేము ఆపేసాము యాక్చువల్గా ఆపేసాం ఎందుకంటే ప్రొడక్షన్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి. బట్ ఎవరైనా కూడా ఆ రకంగా వర్క్ చేస్తే బెస్ట్. డబ్బులు వచ్చాయండి ఇప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ వచ్చింది, డబ్బులు కూడా వచ్చాయి కదా, నథింగ్ రాంగ్ ఇన్ పేయింగ్. నేను చెప్తాను ఆ గ్రాటిట్యూడ్ అనేది యాక్టర్స్ కూడా ఉండాలి, ఉంటుంది. చాలా మంది ఉన్నారు అంటే కొందరు ఏంటంటే ఆపర్చునిటీ రాగానే తప్పించుకొని తిరగడాలు అవి జరుగుతాయి, ఉంటారు.